హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ లక్ష్మికళ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. చాలామంది మదర్స్ డే అంటే ఒక అందరు స్టేటస్ పెట్టేసి విషెస్ చెప్పేసి ఇలానే కదండి. నేను కూడా దాంట్లో ఒక మెంబర్ లాగానే అనుకోండి. నేను కూడా అలానే చేస్తాను, స్టేటస్ పెట్టి అని. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలండి, మనం వాళ్ళకు అవసరమైన టైంలో మనం ఖచ్చితంగా ఉండగలగాలన్నమాట. అదే మనం వాళ్ళకు మదర్స్ డే అయినా అదే అన్నమాట, రుణం తీర్చుకునే విషయం అయినా కూడా అదే అనమాట. మనము వాళ్ళకి అవసరం అంటే మనం అండగా ఉండడమే అనమాట. అది మాత్రం డెఫినెట్గా అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ స్టేటస్ పెట్టినా పెట్టకపోయినా, ఈ విషెస్ చెప్పినా చెప్పకపోయినా ఎవరు అడగరు అనమాట మిమ్మల్ని. నాకు విష్ చేయలేదే, నాకు స్టేటస్ పెట్టలేదే అని. ఇలాంటివి చేసే కంటే రియల్ లైఫ్లో ఉన్న వాళ్ళను గౌరవించండి. ఆడవాళ్ళని కానీ అందరినీ గౌరవించాలన్నమాట. మనము ఊరికే స్టేటస్లలో పెట్టినంత మాత్రాన ఏం కాదు, పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ రియల్ లైఫ్లో కూడా అలానే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ముందుగా బీట్రూట్ని అయితే బాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. మనం చేసే హల్వాకు సగ్గుబియ్యంతో హల్వా అనమాట. ఈరోజు నేను మదర్స్ డేకి చేస్తున్నాను. కేక్ అలాంటివన్నీ ఏం తెచ్చుకోలేదు, నార్మల్గా ఇంట్లోనే చేస్తున్నాను అనమాట. అదేంటి సగ్గుబియ్యంతో హల్వా అనుకుంటున్నారా? ట్రై చేద్దాము, ఎలా వచ్చిందో చూడండి. సగ్గుబియ్యాన్ని ముందుగా మిక్సీకి వేసేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనము షుగర్ కూడా తీసుకోవాలన్నమాట. షుగర్ పక్కన పెట్టేసుకొని బీట్రూట్ని బాగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యంనంతా పౌడర్గా చేసేసుకోవాలన్నమాట. మనము మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని, కొంచెం బరకబరకనే వస్తుంది మనం ఎన్నిసార్లు మిక్సీకి పట్టినా కూడా. అలా జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం బీట్రూట్ పీసెస్ అన్నీ మొత్తం దాంట్లోకి వేసేసుకొని, అంటే కొంతమంది ఫుడ్ కలర్ కూడా యూస్ చేయొచ్చు వాటిల్లో, కానీ నేను హెల్తీగా చేద్దాం అనుకుంటున్నా కాబట్టి నేనైతే బీట్రూట్ తీసుకున్నాను అనమాట. అదే జార్లో బీట్రూట్ ముక్కల్ని వేసుకొని ప్యూరీ లాగా చేసేసుకొని అలా వడగట్టుకొని దాంట్లో ఉండే జ్యూస్ అంతా మనం పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే రకరకాల ఫుడ్ కలర్స్ అయినా వేసుకోవచ్చు. నేను మా బేబీకి కూడా పెడతాను కాబట్టి నేను హెల్తీగా చేస్తున్నాను. జీడిపప్పులను మొత్తం ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చక్కెర అంతా వేసేసి పాకం అవసరం లేదనమాట. జస్ట్ షుగర్ ఒక్కటి నార్మల్గా కరిగేస్తే చాలు. కొంచెం వాటర్ వేసుకొని అలా కరగబెట్టుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం పొడినంతా వేసేసి లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఇలా విస్కర్తో అయినా కలుపుకోవచ్చు, లేదంటే మీరు గరిటెతో ఈజీ అంటే గరిటెతో అయినా కలుపుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, బీట్రూట్ జ్యూస్ వేయగానే మనకు బాగా కలర్ అయితే మారింది, న్యాచురల్గా కూడా ఉంది, ఇంకా హెల్దీ కూడా అనమాట. వాటిల్లోకే కొంచెం గీ వేసినాం అనుకోండి, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, చూడండి అలా ఆయిల్ వచ్చినప్పుడు సపరేట్ అయిపోయినట్లు అనమాట. జీడిపప్పులు వేసేసుకొని అంతా బాగా కలిపేసుకొని ఒకసారి అలా ఒక మౌల్లోకి వేసేసుకొని అంతా ఒక సెట్ లాగా చేసేసుకోవాలన్నమాట. రౌండ్గా చేసేసుకొని ఆ తర్వాత మనం కొద్దిసేపు ఉన్నిచ్చి అలా బౌల్ తిప్పేసుకుంటే మన సగ్గుబియ్యం హల్వా అయితే రెడీ అయిందండి. చూడండి చాలా బాగుంది చూసేదానికి కూడా. నాకైతే చాలా నచ్చిందండి టేస్ట్. నేనైతే జెన్యున్గా రివ్యూ చెప్పాలంటే నాకైతే 10/9 అయితే నేను ఇస్తానండి నా రెసిపీకి. నేను మీ అందరికి కూడా చెప్తున్నాను, ఇది ఒక కొత్త రెసిపీ అని నేను అనుకుంటున్నాను. చూడండి స్పాంజ్ లాగా చాలా బాగా వచ్చిందనమాట. మా హస్బెండ్ అయితే 10/10 ఇచ్చాడనమాట. చాలా బాగుందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎలాంటి వీడియోస్ కావాలో మీకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.